నమస్తే, నేను సిరి. ఇప్పుడు ఒక 3-4 డేస్లో లేకపోతే ఏంటంటే చాలా రోజుల నుంచి వెళ్ళి షష్ఠగ్రహ కూటమి అని చెప్పేసి ఈ ఏదైతే నవగ్రహాలు ఉన్నాయో అది ఏదో 3 గ్రహాలు కలవబోతున్నాయి, లేకపోతే ఇంకా ఇది ఇలాంటివన్నీ చాలా వరకు మాట్లాడుతున్నారు. మనం యూట్యూబ్లో కూడా చాలామంది పండితులు చెప్తున్నారు షష్ఠగ్రహ కూటమి గురించి, దాని గురించి కూడా. ఇది ఏంటంటే ఒక గురూజీ చెప్పడం కూడా నేను విన్నాను. ఏంటంటే మగధీరాలో 400 సంవత్సరాలకి ముందు వచ్చింది ఎలా ఉంటుందో సేమ్ అలాంటిది షష్ఠగ్రహ కూటమి అంటే అట్లనే ఉంటుంది. అలా అన్నీ జరుగుతూ ఉంటాయి. కొంతమంది రాసుల వాళ్ళకి ఇట్లాంటి ప్రభావం ఉంటుంది, కొంతమంది రాసుల వాళ్ళకి ఇట్లాంటి ప్రభావం ఉంటుంది వాళ్ళు చెప్తూ ఉన్నారు. అయితే ఈరోజు మరి నిజంగానే ఈ షష్ఠగ్రహ కూటమి అనేది ఉంటే నిజంగానే మనుషుల మీద అది ఎఫెక్ట్ చూపెడుతుందా లేదా అనే అంశాన్ని మనకి తెలియజేయడానికి మనతో పాటు ఉన్నారు సీతమ్మ గారి పుత్రుడు, శ్రీ లక్ష్మీ నృసింహ సేవకులు, భక్తులు, కొడుకు మన రాఘవ సతీష్ శర్మ గురూజీ గారు. నమస్కారం గురూజీ. శుభాశీస్సులు. గురూజీ, ఈ షష్ఠగ్రహ కూటమి ఏంటి గురూజీ? అసలు ఈ షష్ఠగ్రహ కూటమి ఏంటి అంటే ఏంటి? చెప్తావా? చెప్పండి గురూజీ. 2012లో యుగాంతం అన్నారు, అయిందా? లేదు గురూజీ, అప్పుడు మేము చాలా చిన్న పిల్లలు. మామూలుగా వినే ఉంటావు గాను. 2018లో విపత్తు అన్నారు, అయిందా? 2020లో కరోనా వస్తే మొత్తం దేశం కోట్లలో చచ్చిపోతారు అన్నారు, అయిందా? ఒక్క మాట చెప్పనా, నేను ఇందాకే మన గతం చర్చలో కూడా చెప్పా, గ్రహాలు, రాసులు, నక్షత్రాలు నేను చచ్చినా మాట్లాడను. నెంబర్ 1. నెంబర్ 2, తెలియని దాని గురించి మాట్లాడి జబ్బలు తరచకూడదు, కాబట్టి నేను మాట్లాడను. ఓకే, ఇప్పుడు నువ్వు నాకు ఆంధ్ర కూటమి గురించి తెలుసు కానీ ఈ గ్రహ కూటమి గురించి నేను మాట్లాడనమ్మా. నేను ఒక్కటే అడుగుతున్నా, 400 ఏళ్ల తర్వాత ఏదైనా మగధీరా పార్ట్ 2నా? వాడు కూడా తీస్తే బాగుండేది మగధీరా పార్ట్ 2 అని. ఇవన్నీ కూడా ఏంటంటే ఎన్ని వచ్చినా ఇప్పుడు అప్పుడు విజయవాడ ఏపీలో వచ్చి బుడమేరు మొత్తం ముంచేసింది. ఏ గ్రహ కూటమి ఉంది? తెలంగాణ వానలతో అట్టుడిగిపోయింది. ఏ గ్రహ కూటమి ఉంది? అప్పుడు ఎందుకు మాట్లాడలేదు ఎవరు? అసలు చెప్పలేదు కదా ఎవరు కూడా. మరి అప్పుడు తెలీదా ఎవరికి? నేను ఇప్పుడు ఈ షష్ఠాగ్రహ కూటమి వల్ల వచ్చిందా వెళ్ళిందా అంతే తప్ప దానికి మించి ఏమీ కాదు. చాలా మంది వీటి మీద వీడియోస్ చేస్తున్నారు. కొన్ని రాసుల వారికి పాజిటివ్ గా ఉంటే, కొన్ని రాసుల వారికి నెగిటివ్ ఉంటుంది. అవును, ఇప్పుడు ఆ రాసుల వారికి ఇవన్నీ చేసేసుకుంటే నెగిటివ్ పాజిటివ్ అయిపోతుంది, వ్యాపారం మొదలు. ఈ రాసుల వారు అసలు ఏమీ చేయక్కర్లేదు అని అన్నారు అంటే అక్కడి నుంచి ఇంకో రకమైనటువంటి ఇది మొదలు. ఏమిటమ్మా నా బొంద? దేని గురించి అమ్మా మనం వెంపర్లాడేది? ఈ షష్ఠాగ్రహ కూటములు ఏవైతే ఉంటాయో అవి వాటి బాధ్యత చేస్తాయి, వెళ్ళిపోతాయి. మనిషి జీవితం మాత్రం ఆగదు. నేను ఇందాక అదే అన్నా. నేను ఒకే నక్షత్రం, ఒకే రాశి, ఒకే గ్రహం ఉన్నవాళ్ళు 10 మందిని చూపిస్తా. 10 మంది ఒకేలా ఉండాలిగా? ఉండరు. ఎందుకని? ఒకే టైము, ఒకే ప్లేసు ఉన్న వాళ్ళని కూడా చూపిస్తా, ఉండరు. కాలగమనంలో, కాలచక్రంలో మనం ఇలాంటివి ఎన్నో చూస్తాం. షష్ఠాగ్రహ కూటమి వల్ల అదవుతుంది, ఇదవుతుంది అని అంటున్నారు కదా, మరి గతంలో ఎందుకు చెప్పలా? ఈ గ్రహ కూటముల వల్ల వచ్చే లాభ నష్టాలు ఇవేం చెప్పలేదే? జాగ్రత్త పడేవాళ్ళుగా. బుడమేరు పొంగినప్పుడు తెలంగాణ ఇక్కడ ఖమ్మం దగ్గర పొంగి ఊరు కొట్టుకుపోయింది, జాగ్రత్త పడేవాళ్ళుగా. ఏదో చెప్పి ఇంకేదో సాధించి అవతల వాళ్ళ భయాన్ని, పిరికితనాన్ని, కంగారుని, ఆదుర్దాన్ని, ఆర్ద్రతని, తెలియని విధానాన్ని సొమ్ము చేసుకోకూడదమ్మా. అంటే అట్లా చాలా మంది ఏం చెప్తారంటే శనీశ్వరుడి దేవుణ్ణి ఒక దొరికాడు అందరికీ, ఆ శనీశ్వరుడి మీద పెట్టి బాగా విపరీతంగా మాట్లాడతారు. ఏంటో నాకు అర్థం కాదు. చాలా వరకు అర్ధాష్టమ శని ఇలాంటివన్నీ మాట్లాడి భయం పుట్టిస్తూ ఉంటారు. అసలు నేను మీ ద్వారా మాధ్యమంలో ఒకటే చెప్పదలుచుకున్నా, దయచేసి ఎవ్వరూ భయపడాల్సిన అవసరం లేదు. జాతకాలు అని ఇవన్నీ మాట్లాడుతున్నారు కదా, శనీశ్వరుడు అంత క్రూరుడేం కాదు. కష్టకాలం ఉంటుంది, కష్టకాలం బాగా వచ్చి కష్టపెట్టి మళ్ళీ వెళ్ళేటప్పుడు బాగా ఇచ్చిపోతాడు. ఆయన దుర్మార్గుడు కాదు. శని అంటే ఇప్పుడు శని అంటే మరి శనివారం నాడు వెంకన్న దర్శనం చేయకూడదుగా? పొలవమని శనివారమే పొద్దు ఎందుకు పోతారు? ఒక తప్పు అన్ని చోట్ల తప్పు కావాలి, ఇక్కడ ఎందుకు కావట్లా? శనివారమే ఎందుకు వెంకన్న దర్శనం అవుతుంది? శని నలుపు, మరి నలుపు ఎందుకు ద్వేషిస్తామని చెప్తారు? అసలు వీళ్ళు ప్రపంచాన్ని చూసి తెచ్చే మన కన్నే నలుపుతో చూస్తాం మనం. మన కన్ను గుట్టు నలుపుతో ప్రపంచంలోని వెలుగును చూస్తున్నాం. నలుపును ఎందుకు ద్వేషిస్తారు?
నలుపు ధరించొద్దు అని ఎందుకు ద్వేషిస్తారు? ఆ నలుపుతో నువ్వు చూస్తావా? ఆ నల్లబొచ్చు లేకపోతే విగ్గు కొనుక్కుంటావా? అందంగా కనపడడం కోసం టైట్ ప్యాంట్లు జీన్సులు బ్లాక్లో వేసుకుని పైన వైట్ వేసుకుంటావా? తెల్లగడ్డం వచ్చేస్తే నల్లగా రంగు వేస్తావా? వీటన్నిటికీ పనికొచ్చిన నలుపు మిగతా అప్పుడు ఎందుకు పనికిరాదు? నచ్చకపోవచ్చు నా మాటలు, కానీ ఇది యథార్థం. నువ్వు చూసే కంటి గుడ్డు నలుపు, ప్రపంచంలోని వెలుగును నువ్వు నలుపుతోనే చూస్తున్నావు. అమ్మ ఒక్క మాట చెప్పనా, దయచేసి ఎవరు ఇలాంటి వాటికి భయపడద్దు. ఇది తప్పు. శనీశ్వరుడి ప్రభావం ఉంటుంది, అనుమానమే లేదు. ఏలినాటి శని, ఇవన్నీ ఏవో ఉంటాయి, నాకు అనవసరం అవన్నీ. కొంత ఉంటుంది, కానీ శనీశ్వరుడు జీవితాన్ని నాశనం చేయడు. శనీశ్వరుడు జీవితాన్ని పాతాళంలోకి తొయ్యడు. అలా వస్తాడు, ఇలా వెళ్ళిపోతాడు, హాయ్ చెప్పినట్టు అంతే. కానీ నువ్వు శని చుట్టూ ఇన్ని ప్రదక్షిణలు చేయి, శనికి ఇంత నూనె పోయి, శనికి ఇంత తైలం పోయి, నువ్వుల నూనె పోయి, ఈ బట్టలు కట్టు, ఆ బట్టలు కట్టు, ఇవి చెయ్యి, అవి చెయ్యి. ఏమీ లేని వాళ్ళకు కూడా చెప్పి చేయిస్తున్నారు కొంతమంది, అందరూ కాదు, కొంతమంది. అంటే వాళ్ళ ఏమంటారు, బతుకు తెరువు కోసం అనుకోవచ్చా, లేకపోతే దీనికోసం అంటారు? తప్పే ఉందమ్మా, బతుకు తెరువేగా. ఒక జాతకాలు చెప్పే వ్యక్తి బతుకు తెరువు కోసమే కదమ్మా చెప్పేది. కాబట్టి అతని బతుకు తెరువు కోసం చెప్పే విధానంలో అతను దక్కించుకునే అతనికి ఇచ్చేటటువంటి దాని వల్ల ఈ కుటుంబం బాగుంటుంది. ఒక బ్రాహ్మణోత్తముడి కడుపు నింపిన పుణ్యం మామూలుగా ఉండదమ్మా, మామూలుగా ఉండదు. ఒక బ్రాహ్మణోత్తముడి యొక్క కుటుంబానికి ఉపయోగపడినటువంటి వాడి కుటుంబం చక్కటి ఆశీర్వచనం పొందుతుంది. ఇది నిజం. మరి ఇప్పుడు ఇట్లా పూజలు చేయి, ఇంత మరి ఖర్చు అనేది మరి ఈ భక్తుడు భరిస్తాడో లేదో తెలియదు కదా గురూజీ. ఇక ఏముంది, ఇప్పుడు భయపడితే అప్పు చేసి చేస్తాడు, భయం లేదనుకో చూద్దాం లేపో అనుకుంటాడు. ఇది లెవెల్ అయిపోతుంది అంటారా ఇక్కడ? అప్పు చేసి వీళ్ళకి అంతే కదమ్మా. ఇప్పుడు అప్పులు చేసి చెయ్యమన్నారు అంటే ఆలోచించాలి. ఆహా నిజంగానే కష్టకాలం అనుకుంటా, అంతే. అమ్మ ఒక మాట చెప్పనా, అవసరం లేకపోతే ఏది చెప్పకూడదు. కానీ అవసరాన్ని సృష్టించి అవతలి వాళ్ళ భయానికి ఒక ముద్ర వేసి దాన్ని లాభపడడం అంత ధర్మం కాదని నా అభిప్రాయం. అంతే. ఇప్పుడు చాలా వరకు అవసరం లేకున్నా కూడా చాలా మంది వాళ్ళ పోషణ కోసం చేస్తున్నారు కదమ్మా, చేస్తున్నారు కదా గురూజీ. ఓ బ్రహ్మాండంగా చేస్తున్నారు, చాలా మంది చేస్తున్నారు, చాలా మంది చేస్తున్నారు. సో మరి వాళ్ళందరికీ ఏమన్నా చెప్పాలనుకుంటున్నారు? నేను ఒకటే చెప్తున్నా, దయచేసి ఒక భయాన్ని సృష్టించి అవతల వాళ్ళని భయపెట్టి మీరు లాభపడకండి. వాళ్ళకి సమస్యకి పరిష్కారం చెప్పండి, కానీ వాళ్ళ భయాన్ని మాత్రం సొమ్ము చేసుకోకండి, అంతే. రైట్ గురుగారు. గురుగారు, మన హిందూ ధర్మం ప్రకారం మహిళల కోసం ఒక దినోత్సవం, మహిళా దినోత్సవం అని చెప్పేసి మనం ఏమిటో ఈ దినాలు, నా బొంద, మాతృదినం, పితృదినం, ఆ దినం, ఈ దినం, ఇది వరకు తద్దినం అంటే తెలుసు నాకు. ఈ దినాలు ఏమిటో నాకైతే అర్థమై కావట్లా. అమ్మ ఒక్కటి అడుగుతా, మహిళా దినోత్సవాన్ని ఈరోజు మహిళా దినోత్సవం అని చెప్పి మాట ఇది చాలా తప్పు. మహిళలకి పురస్కార దినోత్సవం అంటే బాగా సక్సెస్ సాధించిన వాళ్ళకి ఈరోజు వాళ్ళని గౌరవించే విధంగా గౌరవించే రోజుగా అంటే బాగుంటుంది తప్ప మహిళల కోసం ప్రత్యేకత ఏమిటి నా తద్దినం? అసలు మహిళ లేకపోతే మనుగడ ఉందా? మహిళ లేకపోతే మగవాడి బ్రతుకుందా? మహిళ లేకపోతే వాడి మొహాన ఇంత అన్నం ఉందా? అరే నా భార్య లేకపోతే నాకు ఇంత కాఫీ నీళ్ళు పోసే దిక్కు లేదు. మరి వాళ్ళ కోసం ఒక ప్రత్యేక రోజు. అమ్మా ఒక్క మాట చెప్తున్నా, గుర్తుపెట్టుకో, ఆడది లేకపోతే ఆ కుటుంబం కుక్కలు చింపిన విస్తరైనా నేను ఆశ్చర్యపోను. మగవాడు లేకపోయినా ఆడది చక్కగా చక్కబెట్టుకొస్తుంది. అది అమ్మవారమ్మా, తమాషనా? మేము ఉద్భవించింది మీ నుంచి, మీరే లేకపోతే మేమెక్కడి నుంచి వచ్చామమ్మా? కానీ ఈ ఆడవాళ్ళ మీద ఇంకా అఘాయిత్యాలు అయితే కొనసాగుతున్నాయి కదా, అవకాశాలన్నీ ఉన్నాయిగా. ఇప్పుడు ఒక ఫోన్లో అరచేయి పట్టేంత ఫోను నాశనం అవ్వాలన్నా మన చేతిలోనే ఉంది, బాగుపడాలన్నా మన చేతిలోనే ఉంది. ఆ ఫోన్లో పరమ భయంకర నీచ నికృష్ట దరిద్ర దౌర్భాగ్యం అన్నీ ఉన్నాయి. అవి చూస్తూ టైం పాస్ చేసే వాళ్ళు ఉన్నారు. ఆటోమేటిక్గా నగ్నంగా అన్నీ చూపిస్తున్నప్పుడు మరి పుర్రెకి వచ్చే పిచ్చి బుద్ధులు మరి పరాయి ఆడపిల్ల మీద ఆ విధంగా చేసేటటువంటి ఆలోచనలు వచ్చేలా చేసి ఆడపిల్ల జీవితాన్ని నాశనం చేస్తున్నాయా? తప్పదు.
అన్నీ మన చేతిలోనే ఉన్నాయి, బాగుపడాలన్నా నాశనం అవ్వాలన్నా. అంటే ఈ మధ్యకాలంలో చూస్తుంటే అయితే భార్యల్ని భర్తలు చంపేస్తున్నారు. భార్యల్ని భర్తలు ఏమిటమ్మా, తల్లిదండ్రులు పిల్లల్ని కూడా చంపుతున్నారు, పిల్లలు తల్లిదండ్రులు చంపుతున్నారు. ఎక్కడ అన్యాయం చేయట్లా, ఎక్కడికక్కడ బ్యాలెన్స్ చేసుకుంటున్నారు. దిక్కుమాలిన ఆస్తి కోసం, సంపద కోసం, డబ్బు కోసం, బంగారం కోసం, ఆశపడి పెట్టుకున్న అక్రమ సంబంధం కోసం ఎక్కడికి పోతున్నావు? అందుకే అన్న కలి యుగం, ఇది కలియుగం, అన్నీ భరించాల్సిందే, ఎవడు తప్పించుకోలేడు, ఎవడు మినహాయింపు కాదు, ఇంక్లూడింగ్ మీ. అంటే మహిళా దినోత్సవం తప్పమ్మా, మహిళలకి ఇది ఒక గుర్తింపునిచ్చే పురస్కార దినోత్సవంగా అంటే బాగుంటుంది. మహిళలు లేకుండా మనుగడే లేదు, మహిళ లేకుండా ఏ పని జరగదు. అసలు అమ్మ ముందు ఎదురొస్తేనో, భార్య ముందు ఎదురొస్తేనో, బిడ్డ ముందు ఎదురొస్తేనో ఏది మొదలుపెట్టని వాళ్ళు ఉన్నారు. మరి ప్రతిరోజు ఆ ఆడపిల్ల కానీ, అమ్మ కానీ, తల్లి కానీ, భార్య కానీ, చెల్లి కానీ, అక్క కానీ వాళ్ళ ఇది ఉంటేనేగా జరుగుతోంది. వాళ్ళే లేకపోతే కాబట్టి కేవలం ఒకరోజు వాళ్ళకి, ఒకరోజు ప్రత్యేకించి తప్పమ్మా. అమ్మ, ఆడపిల్ల ఒక స్త్రీగా మారి ఒక జన్మకి సార్థకత ఇస్తోంది, అవునా? ఆ తరువాత ఆ బిడ్డని యావత్ జీవితకాలం తండ్రి తన భుజాల మీద పెట్టుకుని మోస్తున్నాడు. వాళ్ళ ఇద్దరికి ప్రత్యేకించి ఒక రోజు పెడతాను అంటే నేనేం చెప్పాలి దాని గురించి? ఇదంతా పాశ్చాత్య కల్చర్ అని అనుకోవాలి. ఇదేమిటమ్మా, జనవరి 1 నుంచి మొదలైపోయింది మనకి దిక్కుమాలిన పాశ్చాత్యం మొత్తం మొదలైపోయింది. ఇవాళ ఎవరు ఉగాది కన్నా కూడా జనవరి 1 చేస్తారు. ఉగాది నాడు ఎందుకు రారు? ఇప్పుడు నా కోరిక తెలుసా, జనవరి 1 అంటే డిసెంబర్ 31 నాడు మందు మాంసం అన్నీ పట్టుకొని రోడ్ల మీద తిరిగి అది ఇది అని హంగామా చేసి జనవరి 1 12 కాగానే ఓ మ్యూజిక్లు పెట్టి డీజేలు పెట్టి భయంకరంగా చేస్తారు. చచ్చే లోపల నాకు కోరిక ఉంది, తీరదు నాకు తెలుసు, ఎందుకంటే ఎవరికి నచ్చి చావదు. రేపు ఉగాది అనగా అర్ధరాత్రి పానకం, వడపప్పు, సన్నాయి మేళాలతో ట్యాంకు బండంతా అదిరిపోవాలని నా కోరిక. అది జరగదు. ఇంకెందుకమ్మా, సన్నాయి మేళాలతో, వాయిద్య బృందాలతో, మన సత్సాంప్రదాయ పద్ధతిలో బెల్లం, పానకం, వడపప్పు ఇవన్నీ తీసుకొని, ప్రసాదాలు ఇవన్నీ తీసుకొని చక్కగా ఊరూరు మొత్తం అందరూ బయటకు వచ్చి రండి పానకం, వినాయక చవితి నాడిస్తారు, దసరా నాడిస్తారు, గణేష్ నిమజ్జనం నాడిస్తారు. అట్లాగా ఉగాది రేపు అనగా అర్ధరాత్రి నుంచి ఈ ఉగాది సంబరాలు మొదలు పెట్టరే, చూడాలని కోరిక. జరుగుతుందా? అసలు ఎందుకు దీని మీద అంటే మీలాంటి పెద్దవాళ్ళే కావచ్చు, ఎందుకు దీని మీద ఒకటి తీసుకురావట్లేదు గురుగారు? దేనికి తీసుకురావాలి అంటే మన అమ్మ తల్లిదండ్రులు చెప్పింది పిల్లలే వెంటల్లా, ప్రపంచం ఏముంటుందమ్మా? తల్లిదండ్రులు రే వెళ్ళబాకరా, ఎక్కడికి తిరబాకరా, ఏమన్నా ఇబ్బంది వస్తుందిరా అంటే పిల్లలు ఆగుతున్నారా? బళ్ళు వేసుకొని జమ్మని పోతున్నారు. ఆడపిల్లలు పబ్బులు చెడుతున్నారు, అది వాళ్ళ ఇష్టం, వాళ్ళ వ్యక్తిగతం, మనం మాట్లాడకూడదు. మాధ్యమాల్లో చూస్తున్నాం, ఎవరైనా ఆపగలిగారా? ఎవరు ఆపలేరు. ఒకరి జీవిత విధానంలో చొచ్చుకొని వాళ్ళ జీవితం గురించి మాట్లాడే అర్హత నాకు లేదు, తప్పు పట్టే అర్హత నాకు లేదు, నేను కనలేదు, పెంచలేదు. నాకేం అర్హత ఉంటుంది? ఎవరి జీవితం వాళ్ళది, అంతే. ఆడది అర్ధరాత్రి ఒంటరిగా నడిచినప్పుడు చూడాలనుంది, అర్ధరాత్రి తెల్లవాళ్ళు నడుస్తుంది. ఇప్పుడు చూడు, ఈ దైనందిన జీవితంలో, కాల గమనంలో, కాల చక్రంలో అన్నీ చూడాల్సిందే, ఏది మినహాయింపు కాదు. కాబట్టి మహిళలకి ఒక గుర్తింపు ఇచ్చే పురస్కార దినోత్సవం అని పెడితే బాగుంటుందని నా అభిప్రాయం. ఎందుకంటే వాడు లేకపోతే అసలు నా జీవితంలో నా తల్లి, తదుపరి నా భార్య, ఇంతకు మించి ఏమీ లేవు. నాకు పెళ్ళైన తర్వాతే సుఖం, సంతోషం, ఆనందం, ఈ మూడిటి యొక్క గొప్పతనం ఏమిటో పెళ్ళయ్యాక చూసా. అదే మా అమ్మ నాకు పెళ్లి చేయకపోతే ఈ రోజుకి తెలిసి వచ్చేది కాదు. కాబట్టి ఇవన్నీ కూడా ఎలా ఉంటాయంటేనమ్మా, మనం ఇచ్చేటటువంటి గౌరవం వల్లే మనకు వస్తుంది. ఇప్పుడు నా దగ్గరకు వచ్చే వాళ్ళు ఎవరైనా సరే తల్లిదండ్రుల్ని కనుక అలక్ష్యం పెడితే, తల్లిని కనుక దూషించినా, ఆడపిల్లనికి హింస పెట్టినా, భార్యని కష్టపెట్టినా నా గడప కూడా తొక్కనివ్వను. వాళ్ళకి నేను ఏ సేవ చెయ్యను. అమ్మని ఎవరు ఆదరిస్తారో వాళ్ళకి నారసింహుడి బిడ్డ అడగకుండానే అన్నీ చేస్తాడు, అన్నీ చెప్తాడు, అందులో అనుమానం లేదు. కాబట్టి అమ్మ ముగురమ్మల మూలపుటమ్మ చాలా పెద్దమ్మ. ఆ అమ్మ ప్రేమ కోసమే కదమ్మా ఆదిదేవుడు కూడా దొంగలాగా 10 సార్లు అవతారం ఎత్తాడు.
అవునా? కాబట్టి స్త్రీల యొక్క గొప్పతనాన్ని వర్ణించడానికి ఆ స్త్రీ కడుపున పుట్టిన నేను నా ఈ జన్మ సరిపోదు చెప్పడానికి. ఏదో తెలిసిన కొంత జ్ఞానం పంచుకున్నా అంతే. ధన్యవాదాలు గురుగారు. శుభాశీస్సులమ్మ, చల్లగా ఉండండి.